అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఇది G+1 హౌస్. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. G+1 హౌస్ ఎలివేషన్ అయితే మీరు చూస్తున్నారు. రామార్పాడు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈ ఇండివిజువల్ హౌస్ కేవలం 82 లక్షల రూపాయలకి సేల్కుంది. G+1 హౌస్ అండి. ఇది ఎంట్రన్స్ అయితే మొత్తం కింద ఫ్లోర్ మొత్తం టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి, మీరు చూస్తున్నారు టేక్ వుడ్ డోర్ అనమాట. చాలా కన్స్ట్రక్షన్ అయితే బాగా నీట్గా చేయించారండి. దగ్గరుండి ఆయన బిల్డర్ అయితే కాదు, ఓన్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అయితే సేల్కుంది. ఈ హౌస్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్కి కాల్ చేయండి. ఈ హౌస్ మొత్తం రామార్పాడు ఏరియాలో ఉంటుంది. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ ఇది. ఇదంతా మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కింద ఫ్లోర్ అయితే మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాయి. ఓన్లీ సిమెంట్ కబోర్డ్స్ మీద చేస్తున్నారు. మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తున్నాయండి. మీకు ఈ ఇండివిజువల్ హౌస్ G+1 హౌస్ మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇదంతా మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వర్క్ అనమాట. ఇది సెకండ్ బెడ్రూము. ఇక్కడ కిచెన్ హాలు రెండు కలిపి అయితే ఉన్నాయి. ఇది మొత్తం డిఫరెంట్గా ఉందండి, డిజైనింగ్ కూడా. ఇక్కడ కింద ఫ్లోర్ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అది కూడా మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. పైన వచ్చేసి 2 బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇది రామార్పాడు బల్లెంవారి వీధి దగ్గరలో ఉంటుందండి. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది. సుమారుగా ఒక 70 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. ఇక్కడ రెంట్ అయితే కనుక ఒక 20,000 అయితే రెంట్ వస్తుంది. మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. ఇదంతా హాల్ అనమాట. మీరు చూస్తున్న మొత్తం హాలు. ఒకసారి కిచెన్ కూడా చూపిస్తాను. ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం కిచెన్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ బాత్రూమ్ను వాష్ ఏరియా కూడా ఉంది. ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది. ఈ హౌస్ మొత్తం 110 గజాల్లో ఉంటుందండి. కానీ బిల్డింగ్ మొత్తం 100 గజాల్లో ఉంటుంది. 100 గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ మీకు నేను చూపిస్తున్నాను. 10 గజాలు వచ్చేసి రోడ్డు కింద అయితే వదిలేశారు. అంటే ఇది రోడ్డు వచ్చి 20 ఫీట్ రోడ్డు ఉంటుంది. అందుకని వీళ్ళు ఒక 5 అడుగులు వదిలేరు. ఎదురుగా ప్లాట్ వాళ్ళు ఒక 5 అడుగులు వదిలేరు. మొత్తం కలిపి 30 అడుగులు అయితే ఉంది. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.